సినిమా ఇండస్ట్రీలో హిట్ ఉంటేనే అవకాశాలు వస్తాయన్న మాటను తలకిందులు చేస్తున్న నటుడు విజయ్ సేతుపతి. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎలాంటి పాత్ర అయినా ఒప్పుకుంటూ ఏడాదికి 2 నుంచి 3 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సోలో హీరోగా పాన్ ఇండియా సినిమాతో పాటు 4 క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రయోగాత్మక సినిమాలకు, భారీ చిత్రాలకు సమానంగా ఓకే చెబుతూ విజయ్ సేతుపతి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక మార్క్ వేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా హిట్ ఉంటేనే అవకాశాలు వస్తాయన్న భావన ఉంటుంది. కానీ ఈ మాటను తలక్రిందులు చేస్తున్న నటుడు విజయ్ సేతుపతి హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతి ఏడాది 2 నుంచి 3 సినిమాలు నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉంటున్నారు. కథ బలంగా ఉంటే పాత్ర చిన్నదైనా ఒప్పుకునే నటుడిగా పేరు తెచ్చుకున్న సేతుపతి మార్కెట్ గురించి కాకుండా పనిపై ఫోకస్ పెట్టడం ఆయన ప్రత్యేకత. ఈ ఏడాది కూడా 4 క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ఏడాది విజయ్ సేతుపతి నటిస్తున్న ముఖ్యమైన చిత్రం గాంధీ టాక్స్. అరవింద్ స్వామి, అదితిరావు హైదరితో కలిసి నటించిన ఈ మూవీ జనవరి 30న విడుదల కానుంది. సైలెంట్ బ్లాక్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమా పూర్తిగా ప్రయోగాత్మకంగా తెరకెక్కించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం సినిమాపై అంచనాలు పెంచింది. దీనితో పాటు మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన వివాదాస్పద చిత్రం పిశాసు 2 కూడా ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్థిక సమస్యల కారణంగా ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవే కాకుండా వెట్రిమారన్ దర్శకత్వంలో సింబు హీరోగా తెరకెక్కుతున్న అరసన్ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇది వడాచన్న యూనివర్స్ లో భాగంగా రూపొందుతోంది. మరోవైపు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో చేసిన పాన్ ఇండియా మూవీ షూటింగ్ పూర్తయింది. స్లమ్ డాగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరిలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంతేకాదు, జైలర్ 2లో గెస్ట్ అపీరెన్స్ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా హిట్ ఫ్లాప్లను పట్టించుకోకుండా నిరంతరం సినిమాలు చేస్తూ విజయ్ సేతుపతి యువ నటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.